హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు మిర్రర్ టీవీ. రీసెంట్గా ఏ సినిమా వస్తుంది, ఏ ట్రైలర్ రిలీజ్గా రెడీగా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఒక సినిమా మాత్రం ఫస్ట్ లుక్ నుంచి టీజర్ ట్రైలర్ అదే బజ్ క్రియేట్ చేసిందండి. ఆ మూవీ ఇందువదన. ఎప్పుడైతే ఇందువదన గురించి ఫస్ట్ లుక్ వరుణ్ సందేశ్ లుక్ చూడంగానే చాలా క్యూరియాసిటీ పెంచేసింది. సో ఆ మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి రైట్ నౌ నేను ఇందువదన మూవీ టీంతో ఉన్నాను. నాతో పాటు డైరెక్టర్ ఎంఎస్ఆర్ గారు, అలాగే హీరోయిన్ ఫర్నా శెట్టి ఉన్నారు. వారితో మాట్లాడుతూ మరిన్ని అప్డేట్స్ తెలిసేసుకుందాం మూవీ గురించి. సో హాయ్ సార్. హాయ్ ఫర్నా శెట్టి. యా, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? బాగున్నారా? ఓకే. తెలుగు వస్తుందా? కొంచెం కొంచెం అర్థమవుతుందా? ఓకే ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైతే ఇందువదన ఫస్ట్ లుక్ వరుణ్ సందేశ్ గారు అలాగే హీరోయిన్ ఫెర్నా శెట్టి ఫస్ట్ లుక్ చూడంగానే సో ఆసమ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ మూవీకి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో ఒక పెక్యులర్ చాలా వరకు కమెంట్స్ వస్తున్నాయి, ట్రెండింగ్ లో ఉంటుంది. అండ్ ఆల్రెడీ సాంగ్ కూడా రిలీజ్ అయింది, 1 million వ్యూస్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అండ్ నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఇంత రెస్పాన్స్ రావడానికి నా ఆడియన్స్ ప్రేక్షకులందరికీ కూడా నేను నమస్కారం చెప్పాలి. అది అసలు చాలా థ్యాంక్స్, సూపర్. అండ్ అంటే ఇంకా ఇంత రెస్పాన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి కూడా ఏంటంటే మా టీజర్గా లాంచ్ చేయడం, రాఘవేంద్రరావు గారు లాంచ్ చేయడం అనేది. అతను ఒక లెజెండరీ డైరెక్టర్, అతని చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ అవ్వడం నాలాంటి ఒక యంగ్ కమర్కి, అంటే న్యూ కమర్కి, న్యూ కమర్కి ఇది చాలా మంచి బూస్ట్ ఇచ్చిందండి. అండ్ థ్యాంక్స్ టు రాఘవేంద్రరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో అందరూ ఏంటి సార్ ఎంఎస్ఆర్ అని తమ్నైల్స్ పెడుతున్నారు. అసలు ఒక్కసారి మీ పూర్తి నేమ్ చెప్పండి మా ప్రేక్షకులకు. అసలు పూర్తి నేమ్ చెప్పనండి. చెప్పరా? ఎందుకని? ఎంఎస్ఆర్ 3 అక్షరాల పేర్లు. సినిమా అనే పేరు కూడా 3 అక్షరాలే కదండి. సో నేను సినిమా వాడిని కాబట్టి ఎంఎస్ఆర్. ఆల్రెడీ ఎంఎస్ఆర్ అని ఇంకొక డైరెక్టర్ ఉన్నారు. సో మరి కొంత క్లారిటీ ఇవ్వాల్సి వస్తే బాగుంటుంది అన్న. సో క్లారిటీ అంటే ఇందువదన ఎంఎస్ఆర్, దట్స్ ఇట్. ఇదే ఒక కంప్లీట్ క్లారిటీ. ఎస్, ఆల్రెడీ ఇందువదన ఎంఎస్ఆర్ అని బయట ట్రెండ్ అవుతుంది. ఇందువదనకు సంబంధించి ప్రతి ఒక్క ఏ పోస్టర్లు కావచ్చు, టీజర్, ట్రైలర్ ఆర్ సాంగ్ ఏది బయటకు వచ్చినా కూడా మంచి బజ్ క్రియేట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కమింగ్ టు ఫెర్నా శెట్టి, సో హౌ ఆర్ యూ ఫస్ట్? ఓకే. ఎట్లా అనిపిస్తుంది? వాట్ వాస్ ద రెస్పాన్స్? Too good. Thrilled. Like we all are very happy with the response. And like as I'm a newcomer to this industry, it's Sir's debut, and it's Varun's comeback. So it was an unexpected kind of a response. Okay. This is the first movie in Telugu, and how get your chance? Actually, we met later. The person who actually signed me is our writer of the film, Satish Aketi sir. He's the whole and soul of the project. He brought everyone together for this film, and he's the person who contacted me through a casting director when I was in Bombay, and that's how he found me apt for the character, and we signed the contract. Okay, super. సార్ ఏంటి సార్, నాకు తెలిసి మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుని వచ్చాను. సో ఇది ఫస్ట్ డైరెక్షన్ మూవీ ఇందువదన. కానీ మీరు ఈ సినిమా తీసే ముందు 15 సంవత్సరాల నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు ఇందువదన. ఈ టైటిల్ కూడా ఒక స్టోరీ ఉంది అని విన్నాను, అది మీ నోటితో చెప్తే బాగుంటుందని నా ఫీల్. స్టోరీ అంటే నాకు చిరంజీవి గారి మీద ఉన్న పిచ్చి, ఆ అభిమానం అండి. సో నేను యాక్చువల్గా సారే నాకు ఇన్స్పిరేషను, చిరంజీవి గారి ఇన్స్పిరేషను. అదే దీంతో నేను యాక్చువల్గా ఒక 12-15 సంవత్సరాల క్రితం నేను ఒక బ్యాగ్ పట్టుకొని హైదరాబాద్ రావడం జరిగింది విత్ మై పేరెంట్స్ పర్మిషన్, నాట్ ఫర్ ది, అంటే నేను ఏదో చూడండి అంటే సినిమా ఇండస్ట్రీ గురించి అనేసి చాలామంది ఇంట్లో చెప్పకుండా వచ్చేస్తారు. అలా ఏం కాదు, మా ఇంట్లో చెప్పాను. మా ఇంట్లో కూడా ఏంటంటే వాళ్ళు ఫుల్గా అంటే నువ్వు నా మీద నమ్మకం, ఆ నమ్మకంతో ఈరోజు నేను ఇక్కడ డైరెక్టర్ అవ్వాను. అండ్ ఇందువదన అనే టైటిల్ పెట్టడానికి కారణం చిరంజీవి గారు. ఎందుకంటే ఇందువదన కుందరదన సాంగ్ ఉంది కదా, సో అతని మీద ఉన్న నాకు ఆ ఇంట్రెస్ట్ని, ఆ పిచ్ని నేను ఎలా చూపించాలి. సో లక్కీగా నాకేంటంటే ఈ మూవీలో హీరోయిన్ పేరు ఇందు. సో ఇందువదన అంటే చంద్రబింబం లాంటి మొహం కలిగిన అమ్మాయి అనేసి.
సో నాకు అన్నీ అలాగా కలిసి వచ్చాయి కాబట్టి ఓకే, ఇంకా ఇందువదన అనే టైటిల్ ఇమీడియట్గా మేము దానికి బిఫోర్ ఏంటంటే ఒక 2-3 అనుకున్నాం. అనుకున్న తర్వాత మా ప్రొడ్యూసర్స్ తోటి మా రైటర్ తోటి నేను డిస్కషన్ చేయడం ఇవన్నీ జరిగింది. బాగుంది, ఇంకొంచెం ఏదైనా ఆలోచించు ఇలా అనేసి అనుకున్న టైంలో సో సడన్గా ఇందువదన అని చెప్పడం, సూపర్, అసలు చాలా క్యాచీగా ఉంది కదా, ప్లస్ అది కాకుండా తెలుగు టైటిల్, సో వై నాట్ గో ఎడ్ అని అనేసి వాళ్ళు ఇమ్మీడియట్గా అనటం అండ్ ఇందువదన టైటిల్ ఒక పక్కా తెలుగు టైటిల్ పెట్టడం జరిగింది. ఓకే, యా, సూపర్. ఇంకా అంతే, దట్స్ ఎట్. అండ్ చిరంజీవి గారు అంటే ఆ పిచ్చిని నేను ఎలా ఇదవుతున్నాను, ఎలా చూపించాలి ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇందువదన అనే టైటిల్ ద్వారా కూడా చూపించాను, నాట్ ఫర్ టైటిల్. అండ్ వరుణ్ తోటి కొంచెం ఆ టైప్ ఆఫ్ ఒక సాంగ్లో ఆ టైప్ ఆఫ్ స్టెప్స్ కూడా నేను వేయించాను. యా, ఎందుకంటే దానికి గణేష్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేశారు, సో నేను స్టెప్ కూడా వేయించాను. సో నా ఇంట్రెస్ట్ అంటే లైక్ ఇప్పుడు ఒక దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఉండిలో డబ్బులు వేస్తారు, కొంతమంది కొబ్బరికాయ కొడతారు, అంటే వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ని పర్టికులర్గా కొన్ని రకాలుగా చూపిస్తూ ఉంటారు. నాకు చిరంజీవి గారు అన్నతను ఒక దేవుడు కాబట్టి నేను ఏం చూపించాలో ఎలా చూపించాలో ఈ సినిమా ద్వారా ఈ విషయాల ద్వారా చూపించానండి. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ ఇన్ మూవీస్ అంటే అన్డౌటెడ్లీ చిరంజీవి గారు అంటారు. సో మీరు ఆ అభిమానాన్ని మీ ఫస్ట్ మూవీలో చూపించుకుని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని బట్టి అర్థమైపోతుంది మీకు ఎంత ఇష్టం చిరంజీవి గారు అని చెప్పేసి. సో సూపర్. అండ్ కమింగ్ టు యూ, సో టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టర్. So first day, first shoot, how you felt? Any nervousness, like the overload, happiness? Can you share some memories? I waited for this project to happen from a very long time. Actually, it was supposed to execute before the lockdown and the first lockdown. Yeah. After that, everything just shut down, and I was associated with Satish sir since that time, and I was just waiting for this project to happen. The moment the lockdown, stops and we start the regular routine. Then later part I got a call from sir that we're about to go on floor. Okay. We also were in touch and we had a discussion about my character and stuff. Then I got script. So I told them that you write the translation, write the meaning, and tell me how it needs to be pronounced. And sir helped me throughout this journey. He used to send me voice notes that how the dialogue should sound like. And then he told me that you memorize it well, and I will tell you on the set about the emotion I am looking for. So I practiced, and later on the first day when I went on the floor, obviously I was playing a tribal girl. I was not sure how I'll be welcomed because the costume was tricky, very tricky. Yes. And plus I didn't know Varun that time. It was the first day I met him actually, and we did not even have any workshop before. So I didn't know how comfortable I'll be as an actor with him. But I got immense comfort on the very first day. I got immense respect from the whole unit since day one. So I was lucky, I can say. ఓకే, 1 wordలో చెప్పేసింది ఐ వాజ్ లక్కీ అని చెప్పేసి. సూపర్. సో తను కొంచెం లాంగ్వేజ్ అర్థమైతే ఇంకా బాగా షీ సో ఎక్స్ప్రెసివ్ సార్. అంటే నాకు తను మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. నాకు చిన్న డౌట్ ఎక్కడ వచ్చిందంటే ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి లేదా తెలుగు పీరియాడిక్ మూవీస్ తీసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ని క్యారీ చేయాలంటే ఆ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ఉండాలి. అండ్ అంటే దీనికి బలం తను చెప్పిన దాన్ని బట్టి ప్రతి సీన్ మీరు మీ వాయిస్తో ఆవిడకి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాయిస్ నోట్ పంపించేవాళ్ళు. సూపర్. అండ్ సార్ ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు మీరు కథ రాసుకున్నప్పుడు ఎందుకు వరుణే కరెక్ట్ అని అనుకోవడానికి రీజన్ ఏమైనా చెప్పగలరా? వరుణ్ కరెక్ట్ అని అనుకున్నప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే స్టోరీ అండ్ డైలాగ్స్ యాక్చువల్గా సతీష్ ఆకేటి గారండి, అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేను చేశాను. అండ్ దీని గురించి యాక్చువల్గా అంటే సబ్జెక్ట్ వైజ్గా అనుకున్నప్పుడే ఒక 2-3 హీరోస్ అనుకొని నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం కూడా జరిగిన తర్వాత వాళ్ళు కొన్ని రీజన్స్ అంటే సబ్జెక్ట్ నచ్చక ఇవన్నీ కాకుండా కొన్ని మనకి అప్పుడున్న లాక్డౌన్ పీరియడ్, ఆ పాండమిక్ సిచ్యువేషన్ ఇలాంటివన్నీ ఉండటం వల్ల. కానీ నాకేంటంటే ఆపర్చునిటీ అని వచ్చిన తర్వాత దాన్ని నేను ఆపకూడదు, ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతుంది ఆపర్చునిటీ కోసం. సో నాకు రైట్ పర్సన్ ఎవరని ఆలోచిస్తూ ఉంటే నేను టీం అంతా ఆలోచిస్తున్నప్పుడు
మురళీ గారు మా సినిమాటోగ్రఫర్ మురళీ గారు యాక్చువల్గా వరుణ్ అయితే ఎలా ఉంటాడు సార్ ఏంటి సార్ అసలు ఈ థాట్ మనకి నాకు అసలు రాలేదేంటి సో ఇమ్మీడియట్గా అసలు నో డౌట్ సార్ అసలు ఇంకా సెకండ్ థాట్ లేదు ఇమ్మీడియట్గా వరుణ్కి ఫోన్ చేయండి అండ్ సతీష్ గారు ఇమ్మీడియట్గా ఫోన్ చేయటం వరుణ్ ఎక్కడున్నావు అమ్మా యూఎస్లో ఉన్నావు ఎక్కడున్నావు అంటే సార్ ఇక్కడే ఉన్నాను సార్ అనేసి అనటం ఇమ్మీడియట్గా దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి నేను సతీష్ గారు వెళ్ళి ఆ స్టోరీ నెరేట్ చేయడం అండ్ తను ఒప్పుకోవటం అంతా కూడా ఒక కళలా అలా ఎప్పుడు జరిగిందో తెలియదు అలా జరిగిపోయిందండి సో అదంతా అంటే అది జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటంటే తిన ఒక ట్రైబల్ అమ్మాయి వరుణ్ యాక్చువల్గా తన క్యారెక్టర్ పేరు వాసు అండ్ తను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ సో ఫారెస్ట్ ఆఫీసర్గా ఇదే పెడితే మనం ఒక పీరియాడిక్లో వెళ్తున్నాం కదా సో నేను కొన్ని గూగుల్ చేశాను అనమాట యూట్యూబ్లో కొన్ని గూగుల్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు కొన్ని లుక్స్ కనిపించిన తర్వాత ఇలా వద్దు ఇది మన నేటివిటీకి కరెక్ట్గా లేదు ఇలా అన్నీ అనుకున్న తర్వాత కొన్ని ఇలా కాదు అసలు నేను ఒకసారి వరుణ్ని మళ్ళీ ఒకసారి కలవడం ఒకసారి కలిసి ఇదైతే సో మంచి నాకు సడన్గా ఒకటి స్ట్రైక్ అయింది సో ఇలా చేస్తే ఎలా ఉంటుంది కానీ వన్స్ నేను డిసైడ్ అయిన తర్వాత ఇదంతా నా మైండ్లోనే అనుకొని కొన్ని చేయగలను ఎందుకంటే వన్స్ ఒకసారి క్లీన్ షేవ్ ఇప్పుడు వరుణ్ ఒక క్లీన్ షేవ్ తోటి కోరమీసం తోటి కనిపించడం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వన్స్ ఒకసారి ఆ లుక్ కానీ సెట్ అవ్వకపోతే మళ్ళీ తన బియర్డ్ మళ్ళీ రిగ్రో అవ్వడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది సో మళ్ళీ కొంచెం ఆ టైం పడుతుంది ఇవన్నీ ఏంటంటే నా మైండ్లోనే నేను కొన్ని అనుకొని సో లేదు నేను ఏదైతే నమ్ముతున్నానో అది స్ట్రాంగ్గా నమ్మి నేను వెళ్ళి ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే సార్ మీ ఇష్టం మీరు ఎలా అంటే అలా అనేసి అన్నాడు అలాగే ఓపికగా ఇద్దరం కూర్చొని సలూన్లో కూర్చొని ప్రతి ఇంచ్ కూడా నేనే మొత్తం గ్రూమ్ చేశానండి సో అది సో నా మీద పెట్టుకున్న నమ్మకం కూడా వరుణ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అని చెప్పాలి ఎందుకంటే తను ఒకసారి సబ్జెక్టు నరేషన్ ఇచ్చిన తర్వాత తనని నమ్మటం అట్ ద సేమ్ టైం ఆ లుక్ గురించి అంటే తనకి అక్కడే యాక్చువల్గా ఒక బీజం పడింది నా లుక్ గురించి తను ఇంత స్ట్రాంగ్గా కూర్చొని ఇంత ఇదిగా మేకఓవర్ చేస్తున్నారనంటే మూవీ ఏ లెవెల్లో ఉంటుందనేసి తనకి అప్పుడే ఒక బీజం పడింది సో దాన్ని నేను 100% నేను చేశాను అండ్ థ్యాంక్స్ టు వరుణ్ సందేశ్ అండ్ మై ఫర్నా శెట్టి ఏంటంటే స్పెషల్ థాంక్స్ అయితే డెఫినెట్గానండి బోల్డ్ అటెంప్ట్ వడివడిగా అడుగులు ఇస్ అవునవును వెరీ బోల్డ్ అటెంప్ట్ ఫర్ ద ఫస్ట్ మూవీ అవును అందుకనే అది గోల్డ్ అటెంప్ట్ అవుతుందండి ఓకే బోల్డ్ ని మీరు మార్చేసి అది గోల్డ్ అటెంప్ట్ అవుతుంది అంతే సో పీరియాడిక్లో వెళ్తున్నాం పైగా అమ్మాయికి ఏమో ఇలా ట్రైబల్ గెటప్ అనుకున్నాం సో రకరకాల అంటే అన్నీ చాలా రకాలైన మేము టీంలో మళ్ళీ కూర్చొని మా కాస్ట్యూమ్ డిజైనర్ గారుతో కూర్చొని లక్ష్మీలత గారితో ఇలా అనుకుంటున్నాను ఇలా అంటే సో ఆ అమ్మాయికి తగ్గ ఆ కంఫర్ట్నెస్ అవన్నీ లక్ష్మి గారు మా డిజైనర్ గారు కూడా ఇచ్చి అసలు చాలా సూపర్గా చేశారండి ఓకే ఫర్నాస్ సో లుక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఐ సా ట్రైలర్ ఆర్ టీజర్ సో యువర్ లుక్ వాజ్ సో ఆసమ్ అండ్ ఇట్స్ ఎ బోల్డ్ అటెంప్ట్స్ మళ్ళీ చెప్తున్నాను సో ఈ చూసిన తర్వాత ఆఫ్టర్ సీయింగ్ టీజర్ ఆర్ ట్రైలర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ హౌ మెనీ కాంప్లిమెంట్స్ యూ గెట్ I got a lot of compliments and they appreciated for my work. I think I only need validation from my mom to, if I have to do something or not or to attempt or not because she's the only person I am answerable to, I feel. And before signing, I asked her, she approved and I don't need anybody's approval after that. Okay. So yeah, people have to accept it, the way I am. So my friends and the people who've been watching the teaser are appreciating me for the work and also for the bold attempt, not the bold, the gold attempt. Gold attempt. For the gold attempt. So people. She's genius also, sir. Yeah. She's genius. Yeah, tell me. Thank you. So yeah, people are appreciating and deep inside there was one little doubt that will it be accepted or not? And after seeing the response, I am so happy that yes, we chose this and we did it. Okay. So that is one feeling. Super.
సార్ ఇందువదన గురించి నిజంగా ఈ అప్డేట్ వచ్చినా ట్రెండింగ్ అవుతుంది అండ్ ఈ డైరెక్టర్ ఎవరు అని మాట్లాడుకోవడం అంటే మాకు తెలిసినంత వరకు మీరు ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని తెలియదు. అంటే తర్వాత చాలా మందికి ఏంటంటే ఒక డైరెక్టర్ ఎంఎస్ఆర్ అని అనుకుంటున్నారు. చాలా మందికి కొంత ఇండస్ట్రీ పీపుల్కి ఆల్రెడీ తిను ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి ఫర్ ద ఫస్ట్ మూవీ డైరెక్షన్ ఇందువదన. సార్ ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఇండస్ట్రీలోకి రావాలన్నా సస్టైన్ అవ్వాలన్నా టాలెంట్తో పాటు కొంత ఎంకరేజ్మెంట్ ఉండాలి, తెలిసిన వాళ్ళు ఉండాలి అంటారు. 15 yearsలో ఏదైనా స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉండిందా ఎంఎస్ఆర్కి? ఆబ్వియస్గానండి, కంపల్సరీగా. అంటే నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ డైరెక్టర్ అంటే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే కంపల్సరీగా స్ట్రగుల్ లేకుండా ఎవ్వరు కూడా అంత ఈజీగా రాలేమండి. అది అందరికీ తెలిసిన వాస్తవమే, అది సత్యం కూడా. అండ్ అలాగే నేను కూడా కొన్ని స్ట్రగుల్స్ పడ్డాను. స్ట్రగుల్స్ పడకుండా ఏమన్నా అయితే రాలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా మీద పెట్టుకున్న మా పేరెంట్స్ నమ్మకం కూడా. అంటే చాలామంది పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్నో డాక్టర్నో లేకపోతే పోలీస్ ఏదో సంథింగ్ ఇలా ఉంటుంది. అంతేగాని డైరెక్టర్ని చేయాలి, సినిమా ఇండస్ట్రీకి పంపించాలి, పాడు చేసేయాలి అనేసి ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు. సో నేను పాడవ్వను, నేను కరెక్ట్గా ఉంటాను, కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను, వాడు ఏం చేయాలనుకుంటున్నాడో ఒక క్లారిటీ ఉన్నది అనే దీంతో వాళ్ళ నమ్మకమే నాకు యాక్చువల్గా పెద్ద ఒక ప్లస్ అంతే యాడ్ ఆన్ అయింది. సో ఇక ఇండస్ట్రీలో ఎవరూ లేరు అని అనేసి అంటే ఇండస్ట్రీలో మనం కరెక్ట్గా ఉండి మన వర్క్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ఏం చేద్దాం అనేసి అయితే మనం ఒక టార్గెట్ పెట్టుకుంటామో, సో ఎవరు లేకపోయినా కూడా అందరినీ కలుపుకుంటూ ఆటోమేటిక్గా ఆ కలుపుకొరతనం వస్తూ ఆటోమేటిక్గా కొన్ని జరిగిపోతాయండి. అలా జరిగింది కాబట్టి ఈరోజు నేను డైరెక్టర్ అయ్యాను. నాలాగే ఎంతోమంది డౌన్ టు ఎర్త్ నుంచి కూడా వచ్చి చాలామంది డైరెక్టర్స్ అయ్యారు. సో లైక్ వాళ్ళలాగే నేను కూడా ఐఎమ్ నాట్ స్పెషల్. నా మూవీ స్పెషల్ అవ్వాలి, నా పాస్ట్ ఏది కూడా స్పెషల్ అయినా ఏం కాదు. సో అదే అండి, నా పేరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరెంట్స్. అండ్ పేరెంట్స్ తర్వాత అంత నన్ను నమ్మింది నా ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఎక్కడో పుట్టాను, ఎక్కడో నా జర్నీ స్టార్ట్ అయ్యింది. కానీ దానికి దానికి అంటే ఒక పుట్టుక అంటే ఒక సెకండ్ బర్త్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి కూడా మీరు అన్నది ఆబ్వియస్లీ రైట్. ఫస్ట్ బర్త్ మమ్మీ డాడీ ఇస్తే సెకండ్ బర్త్ ఇండస్ట్రీలో నా ప్రొడ్యూసర్స్కేనండి. ఇప్పటికీ కాదు, నేను పెద్ద డైరెక్టర్ని అవుతాను ఖచ్చితంగా. అయినప్పటికీ కూడా ఆ క్రెడిట్ అంతా ఫస్ట్ అవ్వాలి ఏంటంటే నా ఫస్ట్ సినిమాకి ఎవరైతే నన్ను నమ్మి నా మీద అంటే నా మూవీకి ఇంత ఇన్వెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారో వాళ్ళకి ఎప్పటికీ నేను ఈ జన్మున్నంత వరకు డెఫినెట్గా నేను వాళ్ళకి రుణపడి ఉంటాను, ఉండాలి. సో పేరెంట్స్ గురించి ఇంత చెప్పారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. సో అమ్మా నాన్న అంటే ఇప్పటి వరకు ఈ జర్నీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఇంత హ్యాపీగా అది చెప్పగలుగుతున్నారు. సో ఈ ఇందువదనకి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ బయట నుంచి కానీ వచ్చే రెస్పాన్స్ చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మీతో షేర్ చేసుకున్న ఒక చిన్న మెమరీ ఏమైనా చెప్పగలరు? మెమరీ అంటే ఏం లేదండి. అంటే చాలామంది అంటే నా రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావని తిడుతున్నారు, కానీ మేము నిన్ను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారా. సో అంటే ఇలా అనుకుంటున్నారని నీకు చెప్పాలని ఇంకోటి అని కాదు. సో నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. వాళ్ళకి ఖచ్చితంగా ఆ రోజు తెలుసు అండి, నేను ఏ రోజైతే నేను బస్ ఎక్కి ఇక్కడికి వచ్చానో ఆ రోజు తెలుసు వీడు వెళ్తున్నాడంటే వీడు ఏదో చేస్తాడు ఖచ్చితంగా. అదే నమ్మకం ఈరోజు ఏదైంది. అంతే. నెక్స్ట్ ఏంటంటే నేను ఏమవుదాం అనుకున్నాను అది అయిన తర్వాత వాళ్ళ సంతోషానికి ఇంకా అవధులు ఉండవండి. ఏ పేరెంట్స్కైనా అంటే ఏ తల్లిదండ్రులకైనా తన కొడుకు ఒక ప్రయోజకుడు అయితే ఆ సంతోషం అనేవి నాకు తెలిసి మాటల్లో చెప్పేంత ఈజీ కాదు. అదొక ఇన్సైడ్ ఆఫ్ అదొక సూపర్ ఎమోషన్, అదొక స్వీట్ ఎమోషన్ అది. సో దాన్ని నేను చెప్పలేను, వర్డ్స్లో చెప్పలేను. సో ఎక్కడ సార్ ప్రాపర్ ఎక్కడ? నాది విజయనగరం డిస్ట్రిక్ట్ శృంగవరపుకోట, ఎస్కోట. సో దట్ ఈస్ మై ప్రాపర్. అండ్ నాకు తెలిసింది ఎస్కోట అండ్ తెలిసింది హైదరాబాద్. సో అక్కడ జీవితం, అక్కడ నేను పుట్టాను, ఇక్కడ నేను చచ్చిపోదామని వచ్చాను ఇండస్ట్రీలో. సో ఇదండి నా ఇది కంప్లీట్. ఒక్క వర్డ్తో వాట్ ఈజ్ యూ అనేది నాకు అర్థమైంది సార్. సో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఎంతమంది అభిమానులు సంపాదించుకోవాలి. అంటే ఈ వర్డ్కి మాత్రం ఇది ఎండి, ఇంటర్వ్యూకి ఎండి కాదు. ఓకే, కమింగ్ టు ఫర్నాస్. సో వడివడిగా సాంగ్, ఇట్ వాజ్ వెరీ ఆసమ్. సో హూ ఈస్ ద ఫేవరెట్ సాంగ్ ఇన్ ఇందువదన? వాట్ వాజ్ ద ఫేవరెట్ సాంగ్?
Actually, my favorite హౌ song. మెనీ సాంగ్స్ in Hindu? We have 3 songs. Three and songs. 2 bit songs. Okay. But Chelipi Chupulu is my favorite song. Okay. And Enta Dagarayyavi. Okay. Favorite These song. two, Okay. Very heart touching. Tell me about work experience with MS sir garu. Yeah. It's amazing experience, and the moment we connected over the phone before the project, that's where I understood that I'm in sensible and safe hands. And I have to blindly believe my director because he will lead me in a right direction. Yes. And the moment we used to have discussions over characterization and the depth of the character and the variations, we used to connect so much since day one. Yeah. I used to understand his point and he used to understand my questions. So that had a very good give and take with each other, and that's how we tried executing it in the best way we can. ఓకే సూపర్ సార్ ట్రైలర్లో టీజర్లో మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది డైలాగ్స్తో పాటుగా లొకేషన్స్ సార్. సో ఆ లొకేషన్స్ అసలు ఎక్కడ షూట్ చేయడం జరిగింది? మనకి రాజమండ్రి డిస్ట్రిక్ట్ వస్తుంది, అది రంపచోడవరం, మారేడుమిల్లి అండ్ అమలాపురంలో అయితే సెట్స్లో చేసామండి. ఒక రివర్ ఉంటుంది, ఆ రివర్కి అటు ఇటు సెట్స్ వేసాము. అండ్ ఫారెస్ట్లో కూడా ఒక సెట్ వేసాము. దానికంటే అంటే మెయిన్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అనేది నేచర్ అండి. సో దాన్ని మనం యాక్చువల్గా కొంచెం రెక్కి చేసి ఎక్కడ మనకి కావాల్సినట్టు, అంటే ఆ సినిమాకి కావాల్సినట్టు, ఆ కథకి కావాల్సినట్టు ఎక్కడైతే ఉంటుందో, సో కంప్లీట్గా నేచర్ని పొగిడేంత వ్యక్తిని అయితే కాదు నేను. కంప్లీట్లీ నేచర్ అండ్ సూపర్బ్ లొకేషన్స్ యాక్చువల్గా మాకు దొరికాయి. మేము చాలా లక్కీగా చెప్పుకోవచ్చు. అండ్ మేము చేసిన కొన్ని లొకేషన్స్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు. లైక్ వడివడిగా సాంగ్ ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, దాంట్లో ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, అక్కడ ఎవరు చేయలేదు. సో వీఆర్ ద ఫస్ట్ వి షాట్ అవర్ మూవీ సాంగ్. అండ్ లొకేషన్స్ అంత బ్యూటీగా రావడానికి, అంత బ్యూటిఫుల్గా కనిపించడానికి మా సినిమాటోగ్రఫర్ మురళీకృష్ణ గారు. సో నేను ఏదైతే విజన్ అనుకున్నానో యాజ్ ఇట్ ఈస్గా అతను ఆ కళ్ళ కట్టినట్టు చూపించారు. సో సూపర్ అండి మురళీకృష్ణ గారు. ఓకే, కమింగ్ టు ఫెర్నాస్. సో ట్రైలర్లో ఒక డైలాగ్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఏ అస్కర బస్క ఓయ్ మస్కర తుష్క లష్కర తుష్క. సో ఇప్పుడు నేను డైరెక్టర్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. సో మీరు వరుణ్, తను హిందూ. ఒక్కసారి మాకు మా ప్రేక్షకుల కోసం ఆ డైలాగ్ ఒకసారి. కాదు నేను వరుణ్ అంటే చాలా ఇబ్బంది. సరే నేను వరుణ్ పోనీ, యూ ఆల్సో హిందూ. టెల్ మీ అబౌట్ యువర్ డైలాగ్. ఆఫ్టర్ దట్ ఐఎమ్ సెయింగ్ యాక్షన్ చెప్తారు. 1 సెకండ్. యా, డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పండి సార్. రెడీ సార్? రెడీ, యాక్షన్. ఓయ్ మస్కర తుష్క. సూపర్ సార్, అసలు మామూలుగా లేదు. తను కూడా మంచి ఎక్స్ప్రెషన్తో, అంటే ఆ లాంగ్వేజ్ ఏంటి, ఏదైనా అర్థం ఉందా? ఈ 2 wordsకి ఏదైనా అర్థం ఉందా? లేదు, ఇట్స్ ఫిక్షనల్ లాంగ్వేజ్. క్రియేట్ చేసింది. క్రియేట్ చూసినప్పుడు మీనింగ్ తెలుస్తుందా సార్? చూసినప్పుడు ఖచ్చితంగా మీనింగ్ తెలుస్తుంది. లేకపోతే అసలు అంటే సినిమాలో కనిపించే ప్రతి డైలాగ్కి ఒక అర్థం ఉంటుంది కదా, అలాగే ఈ ఫిక్షనల్ లాంగ్వేజ్ అయినా కూడా ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్. ఓకే. వాట్ వాస్ ద ఎక్స్పీరియన్స్ విత్ వరుణ్ సందేశ్? Are you comfortable? Yes, absolutely. I did not interacted with Varun that much before the shoot because I guess we just met once for the introduction. Yeah. And photo shoot? No. Before that, before the shoot we met once. For the Yes, exactly. And after that, the first meet we had directly on the set. We did not even practice that. We did not do any workshop of our scenes. But separately, we had discussions separately, director, me and Varun, about how the scene needs to be done. And obviously, because of my costume and everything, I was not mentally prepared how it's going to be. I did not assume anything actually. Okay. I just went with the flow. Okay. And the flow was really good. He supported me a lot as an actor. Nowhere I felt that he has done so many good projects, successful projects. He was so grounded and so helpful. Okay. సార్ లాస్ట్లో టీజర్ ట్రైలర్ లాస్ట్లో ఒక చిన్న బిట్టు చూశాను సార్. మన నూకరాజు పార్వతీశం చెప్తూ ఉంటాడు, నేను ఏంట్రాదే అంటే ఇది గెస్ట్ హౌస్ కాదా, గోస్ట్ హౌస్. సో అది మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది. అవునవును. సో తిను వరుణ్ గర్ల్ ఫ్రెండ్ అనుకోవచ్చా, గోస్ట్ అనుకోవచ్చా? అది కూడా సినిమా అంతా ఇవన్నీ కూడా కంపల్సరీగా చూడవలసిందే. ఓకే, సూపర్ సార్.
సో మంచి మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు ఇందువదనతో ద ఫస్ట్ డెబ్యూ ఇద్దరికి. సో మంచి సక్సెస్ అవ్వాలని మిర్రర్ టీవీ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక్కసారి ఫైనల్గా ప్రేక్షకులకి ఇందువదన గురించి ఏం చెప్తారు చెప్పేసి, థియేటర్స్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పండి, లేదంటే ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు చెప్పండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీజర్ని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ రాఘవేంద్రరావు గారు రిలీజ్ చేశారు, అండ్ చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. రాఘవేంద్రరావు సార్కి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. అండ్ టీజర్ ఎంత సక్సెస్ చేశారో రేపొద్దున రేపు రిలీజ్ అవ్వబోయే మా సినిమాని కూడా మీరు అంతే సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మిర్రర్ టీవీ, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ థియేటర్కి వచ్చి మరీ సినిమా చూడాలని, మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవ్వాలని, ఇదివరకు రోజులు మళ్ళీ రావాలని నేను మనస్ఫూర్తిగా మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు యూ, టెల్ మీ అబౌట్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇందువదన. ఆడియన్స్, ఫర్ ఆడియన్స్. In English? Yeah. I'm very happy to see the response that we got to the first poster, to the first song and the teaser. And I am sure that you all are going to love and appreciate our hard work. Hoping for the best and shower your love. సూపర్. సో ఫైనలీ క్లోజ్ చేసే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ సార్, ఓన్లీ 4 క్వశ్చన్స్ ఇద్దరిని అడుగు. ఫస్ట్ కమింగ్ టు యూ, హూ ఈస్ ద ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? Allu Arjun garu. Allu Arjun garu. Why? I have seen couple of his films and performances and his dance for like. Which quality dance? Top లేసిపోతే. ఒక 2 లైన్స్ ఏదైనా సింగ్ చేస్తారు? 2 లైన్స్ చెప్పారు అట్లాగే టాప్ లేచిపోతుంది, తర్వాత ఏమైనా గుర్తుందా? I'll be bad. I like that step. అలవైకుంఠపురం, ఆర్యూసీ అలవైకుంఠపురం. Yeah. Any song, favorite song? Buttabomma. Okay, so I like that song. And then last film, which one did I say? That name of the film where his face changes. Evadu. Evadu. In Hindi, actually, when they the name changes, so I don't know. So that is also one of the films that I like. Okay. Who is the favorite heroine in Telugu film industry? Heroine? Yeah. Sai Pallavi. Sai Pallavi. Why? I saw her performance in Fida last, like in this lockdown, I could spare some time to see a couple of Telugu films. Okay. So I find her very natural, very organic, and very good in portraying her emotions. So I really like her. Okay. Who is the inspiration for coming movies? Particular person or not? Any person? For the coming movies? Yes. Actually, it was my mom's dream to see me as an actress since childhood. Okay. And I was into studies and I never wanted to become an actor. But there was a phase in my life at a very early age where I started getting offers. Okay. And that's how I started my career. I learned the aesthetic of acting and I took a proper schooling in acting, and that's how the journey started. I think the credit goes to my mom because she's the one who bore the seed. Okay. Tell me about one word about MS Sir, director. Visionary. Visionary. Okay. So one word dedicated to Varun? I'd say passionate. Passionate. Yeah, passionate is the word for me. Super. Any dream project or dream work upcoming? I think this is my dream role, what I'm doing. Super. Nice answer. And coming to you, sir. So, who is the inspiration? మీకు ఇంగ్లీష్ అక్కర్లేదు. సో ఆల్రెడీ చెప్పేశారు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అని చెప్పేసి. చిరంజీవి గారు కాకుండా ఎవరు ఉన్నారు సార్ ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా నాకు ఇన్స్పిరేషన్ అండి. అంటే ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, ప్రతి ఒక్క హీరో కానీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ, ప్రతి ఒక్కరు కూడా నాకు ఇన్స్పిరేషనే. పర్టికులర్ వీళ్ళు ఇన్స్పిరేషన్ అనేం కాదు. నాకు సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం. పుష్పక విమానం, ఆదిత్య 369, ఇట్ హ్యాస్ సమ్ డిఫరెంట్ జోనర్ హీ అటెంప్టెడ్. సో నాకు అతను తాలూకా స్టైల్ అంటే నాకు బాగా ఇష్టం. అండ్ ఆల్ ద డైరెక్టర్స్ అందరూ కూడా ఇష్టమే నాకు, నాట్ ఇన్ పర్టికులర్. చిరంజీవి గారు అని అంటే ఇంకా అది వేరే లెవెల్, అది అంతే, వేరే లెవెల్ అది. సో ఆ వేరే లెవెల్ని మీరు మీ మూవీతో మీ అభిమానాన్ని చాటుకున్నారు, ఆల్రెడీ అర్థమైపోతుంది. ఓకే. సో వన్ వర్డ్ డెడికేట్ చేయాలంటే ఫెర్నాస్కి ఏం చేస్తారు? బికాస్ ఆఫ్ యాక్టింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, తన గురించి ఒక వర్డ్ డెడికేట్ చేయాలంటే ఎంఎస్ సార్ ఏం చెప్తారు?
వన్ వర్డ్లో చెప్పడానికి సరిపోదండి ఆ అమ్మాయికి. సరిపోదు. డెడికేషన్, డిసిప్లిన్, ప్యాషనేటెడ్, ఇలా ఒక లిస్ట్ ఉంది ఓకే, ఒక ఫర్నాస్. లిస్ట్ ఉంది అయితే. ఓకే, సూపర్. అండ్ కమింగ్ టు వరుణ్కి వన్ వర్డ్ డెడికేట్ చేయాలి. సేమ్ డైలాగ్. ఎందుకంటే నా కన్ను ఇటు సైడు, ఈ కన్ను ఇటు సైడ్ చూడలేదు, ఈ కన్ను ఇటు సైడ్ చూడలేదు, రెండు కళ్ళు ఒకేలా ఒకే ఉంటుంది అంటే. సో వరుణ్. So pick one. సో ఇది నా క్వశ్చన్ కదా సార్, ఫర్నాస్ క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి మళ్ళీ ఓన్లీ వన్నే చెప్పాలి. ఓకే, సూపర్. గ్రేట్. ఓకే, సో ఇండస్ట్రీకి రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో యాజ్ ఏ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు మీరు చూసిన స్ట్రగులింగ్ కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ఎనీథింగ్, ఉండాల్సిన పెక్యులర్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి కదా, మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి సార్? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీకి రావాలని ఉంటుంది. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పేంత గొప్పవాడిని అయితే కాదండి, కానీ మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ వర్క్ మీద ఆ డిసిప్లిన్, ఆ నమ్మకం ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్నది ఏ వర్క్ అయినా కూడా అచీవ్ చేయగలం. ఓకే, మానవుడు సాధించలేని అంటూ ఏమీ లేదు. ఓకే, సో మనం చేయగలం, విల్ అచీవ్ డెఫినెట్లీ. సూపర్ సార్, సూపర్ ఎంఎస్ఆర్ గారు, అలాగే ఫర్నాస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. Thank you so మంచి much, సక్సెస్ అవ్వాలి మీ ఇద్దరికి, అలాగే Thank you. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా మెరట్ టీవీ నుంచి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇందు వదన, ఈ టైటిల్ గురించి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్స్ కూడా అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే దీనికి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో వస్తుందో ట్రెండింగ్లో ఉంటుంది. సో ఈ మూవీకి సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ త్వరలో రిలీజ్ అవుతుంది, థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేస్తారు. సో ఈ మూవీ ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థియేటర్లో ఖచ్చితంగా చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు మిర్రర్ టీవీ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.